హరే కృష్ణ హరే కృష్ణ. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు తను అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన కోదండాన్ని తీసుకొని అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు అటుపక్కన ఉన్న వాళ్ళు ఇటుపక్కన ఉన్న సాధువులు, యోగులు, ఋషులు తమ పక్క నుంచే వెళ్తున్న శ్రీరామచంద్రుడిని చూసి తమ తపోదీక్ష భంగమైన పర్వాలేదని వాళ్ళు లేచి నుంచొని ఆయన దర్శన భాగ్యం చేసుకున్నారంట. కోదండరాముడు తన పక్క నుంచే వెళ్తున్నారంట. కొంతమంది ఋషులు వాళ్ళ మీద పుట్టలు పెరిగిపోయి చీమలు వచ్చి ఆ చీమలతో ఉండి ఆ పుట్ట నుంచి పగలగొట్టుకొని వచ్చి శ్రీరామచంద్ర దర్శనం చేసుకున్నారంట. తన పక్క నుంచే వెళ్తున్నాడంట శ్రీరామచంద్రుడు. ఆ కోదండాన్ని పట్టుకొని ఆయన నడిచి వస్తుంటే ఆ ఋషులందరూ చూసి, స్వామి నీ దర్శన భాగ్యం అందింది, మా జన్మ ధన్యమైందని వాళ్ళు చాలా ఆనందపడ్డారంట. అప్పుడు ఋషులు అడుగుతారంట, స్వామి శ్రీరామ బ్రహ్మపాదం అంటారే బ్రహ్మపాదంలోని నిర్గుణ బ్రహ్మతత్వంలో అందు జీవాత్మని తీసుకొని పరమాత్మలో లయనం చేసి కపాల మోక్షాన్ని పొంది బ్రహ్మతత్వంలో కావల్య మోక్షాన్ని పొందటానికి మేము చేసే సాధనే ఇది స్వామి. ఈ తపమోదీక్ష భంగమైన పర్వాలేదని మేము నీ దర్శనం చేసుకున్నాం స్వామి, మేము చాలా ధన్యులం అని శ్రీరామచంద్రుణ్ణి వేడుకున్నారంట. స్వామి మాకు ఒక కోరికున్నది స్వామి అని అడిగారంట ఋషులందరూ. ఋషులు చెప్తున్నారు, స్వామి నిన్ను ఒక్కసారి పట్టుకోవాలనిపిస్తుంది, నిన్ను ఒక్కసారి తాకాలనిపిస్తుంది స్వామి అని అడిగారంట. శ్రీరామచంద్రుడు చెప్పాడు, మీరు ఈ జన్మలో ఈ తపోదీక్షని చేయండి, నేను కృష్ణావతారంలో మీరు అడిగినవన్నీ నేను చేస్తాను, నన్ను ముట్టుకుంటారు, నన్ను తాకుతారు, నాతో ఆడుకుంటారు, నాతో ఆనందంగా ఉంటారు, నాతో ఆడతారు పాడతారు, మీరు తినేది నేను తింటాను, నేను తినేది మీరు తింటారు, నా ఎంగిలి మీరు తింటారు, మీ ఎంగిలి నేను తింటాను, మనందరం కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటాము అని శ్రీరామచంద్రుడు వరమిస్తాడంట. అప్పుడు ఆ ఋషులందరూ వాళ్ళ జన్మ ధన్యమైందని శ్రీరామచంద్రుడికి కోదండరాముడికి నమస్కరించుకొని వాళ్ళు మళ్ళీ ధ్యానంలో వెళ్ళిపోతారంట. అదే కృష్ణావతారంలోని రుక్మిణిలు గోపికలు అదే కృష్ణావతారంలోని గోపికలు.